ఆఫ్ ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్. మనం ఇప్పుడు సిఎంఆర్ఐటి క్యాంపస్ సంబంధించిన గర్ల్స్ హాస్టల్లో అయితే ఉన్నామండి. సో ఇప్పుడు ఈ గర్ల్స్ హాస్టల్కి సంబంధించి ఈ హాస్టల్ వార్డెన్ అయితే మనతో ఉన్నారండి. సో ఆయన అడిగి కంప్లీట్గా ఈ హాస్టల్ గురించి అయితే తెలుసుకుందాం. సో హాయ్ సార్. హాయ్ హాయ్ సార్ గుడ్ నేమ్ సార్. నాగరాజు. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఉన్న గర్ల్స్ హాస్టల్ గురించి, ఇక్కడ కెపాసిటీ ఎంత ఉంది, సో ఇక్కడ ఉన్న టైమింగ్స్ ఎలా ఉంటాయి? 1100 స్టూడెంట్స్ వీ కెన్ అకామిడేట్ ఇన్ దిస్ హాస్టల్. సో ఫుడ్ కూడా ఇక్కడే ఉంటుంది? ఫుడ్ ప్రిపరేషన్ ఇక్కడ ఉంటుంది. ఫుడ్ సూత్ర అనే వాళ్ళకి మనం కాంట్రాక్ట్ ఇచ్చాం అనమాట. దే యూస్ టు ప్రిపేర్ ఫుడ్ హియర్ ఓన్లీ అండ్ దే విల్ సర్వ్ ఇన్ హైజీనిక్ మేనర్. బాగుంటుంది ఫుడ్ అంతా. సో ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ గురించి చెప్పండి సార్. ఎట్లా? 24/7 సెక్యూరిటీ ఇక్కడ ఉంటుంది సార్. డే టైమ్ 2 సెక్యూరిటీ ఉంటారు, నైట్ 1 సెక్యూరిటీ ఉంటారు. 24/7 వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు సెక్యూరిటీ. ఎప్పుడు క్లోజ్ అవుతుంది సార్ ఈ హాస్టల్? లైక్ ఇప్పుడు కాలేజ్ 4 o'clock స్టార్ట్ అయింది. 4 to 6 పిల్లలు వస్తూనే ఉంటారు. బట్ ఆఫ్టర్ 6 గేట్ కంప్లీట్ క్లోజ్ అవుతుంది. 6 o'clock ఈవినింగ్ అటెండెన్స్కి వెళ్తారు. సో అన్ని గేట్లు క్లోజ్ అయిపోతే పిల్లలందరూ రూమ్లోనే ఉంటారు. ఈవినింగ్ 6 to 7:30 దిస్ ఇస్ అటెండెన్స్, మాన్యువల్ అటెండెన్స్. సో ఇప్పుడు సమ్ స్టూడెంట్స్ సమ్ ఎమర్జెన్సీ కావచ్చు, లేకుంటే ఇక్కడ మిస్ అయ్యిండొచ్చు చెప్పలే. సో ఇప్పుడు 6 తర్వాత అలాంటి స్టూడెంట్స్కి మీరు ఎక్స్క్యూజ్ చేస్తారు అసలు? విత్ ద పర్మిషన్ ఆఫ్ దేర్ పేరెంట్స్ ఓన్లీ. దే హ్యావ్ టు మానిటర్. దేర్ పేరెంట్స్ హ్యాస్ టు గివ్ ఏ కాల్ టు అస్. మా డాక్టర్ బయట ఉంది, సో సమ్ హాస్పిటల్కి వెళ్ళింది సంథింగ్, వాళ్ళు అదర్వైజ్ దే విల్ కమ్ అండ్ డ్రాప్ బయట నుంచి. ఫోన్ చేస్తే సరిపోద్దా, లేదంటే వాళ్ళు అంటే అవుట్ ఆఫ్ సిటీ ఉంటారు కదా సార్, వేరే ఊర్లో? అవును సార్, బికాస్ దేర్ ఫోన్ నెంబర్స్ ఆర్ రిజిస్టర్డ్ విత్ అస్. సో మా ఫోన్ నెంబర్లో వాళ్ళ పేరెంట్ కాదా అనేది కూడా మాకు ఐడెంటిఫై అయ్యింది. దానివల్ల మేము అలౌ చేస్తాం. వీ హ్యావ్ గేట్ పాస్. సపోజ్ స్టూడెంట్ ఎవరైనా బయటకు వెళ్ళాలంటే విల్ గివ్ ద అవుట్ పాస్. అలాంగ్ విత్ దట్ అవుట్ పాస్ ఓన్లీ దే విల్ గో అవుట్. సో ఇక హాస్టల్ ఫెసిలిటీస్ గురించి చెప్పండి సార్. ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఇక్కడ లైక్ ఇన్ వింటర్ సీజన్ వీ యూస్ టు ప్రొవైడ్ హాట్ వాటర్. 24/7 హాట్ వాటర్? 24/7. There is morning hours only. That is from morning 6 to 9 we used to provide hot water. That is from the month of August to March. Our rooms are one room shared by 4 beds, 4 students. Free Wi-Fi is there. సో వైఫై కూడా ఇక్కడ ఉంటుంది? Yeah. Then 4 lockers ఉంటాయి. Each student have 1 lock. లాకర్స్? Yeah. And వాళ్ళ బెడ్ కూడా ఒక లాకర్ ఉంటుంది. అక్కడ కూడా సేఫ్ అయినా వాళ్ళ థింగ్స్ ఉంటే అక్కడ పెట్టుకోవాలి, దానిలో పెట్టుకొని లాక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంటుంది సార్? ఫుడ్ ఐటమ్స్ ఎట్లా? మీన్స్ బ్రేక్ఫాస్ట్ చూసుకుంటే లైక్ మండే రోజు వాళ్ళకి మైసూర్ బజ్జీ ఇస్తారు మండే రోజు. ట్యూస్డే వచ్చేసి మసాలా దోశ ఉంటుంది. వెన్స్డే వచ్చి పూరి ఉంటుంది. పూరి ఆలు కర్రీ ఉంటుంది. ఆలు కర్రీ. థర్స్డే వచ్చేసి వడ పెడతారు. ఫ్రైడే వచ్చేసి ఇడ్లీ సాంబార్ ఉంటుంది. దెన్ సాటర్డే పెసరట్టు ఉప్మా ఉంటుంది. దెన్ సండే వచ్చేసి పరోటా ఉంటుంది. పరోటా చూడకూర ఉంటుంది. పరోటా సార్. నాన్ వెజ్ ఉంటుందా సార్? నాన్ వెజ్ వీక్లీ ట్వైస్ ఉంటుంది. వెన్స్డే ఈవినింగ్ చికెన్ కర్రీ పెడతారు విత్ బగారా రైస్. దెన్ సండే నైట్ దే విల్ గివ్ చికెన్ బిర్యానీ, దెన్ వెజ్ బిర్యానీ, దెన్ ఫాలోడ్ బై రైతా. ప్రొవైడ్ సండే దే విల్ ప్రొవైడ్ స్వీట్. ఆఫ్టర్నూన్ దే విల్ ప్రొవైడ్ ఫ్రూట్స్. సండే ఆఫ్టర్నూన్ లంచ్ దే విల్ ప్రొవైడ్ బనానా. ఇక్కడ ఓన్లీ ఇప్పుడు నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది సార్? వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉండొచ్చు? యా, బికాస్ దే ఆర్ ప్రొవైడింగ్ దాల్ మఖనీ. ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. సో నార్త్ ఇండియన్లో ఎవరైతే రెసిడెన్సీ ఉంటారో సో వాళ్ళు ఇక్కడ వచ్చి స్టే చేసి ఇక్కడ 4 years అయితే బీటెక్ కంప్లీట్ చేయొచ్చు. సో ఇక్కడ హాస్టల్ అనేది ఫుల్ అయితే సెక్యూర్డ్గా అయితే ఉంటుందండి. ఎందుకంటే 24 సో సీసీటీవీ సర్వేలెన్సెస్ ఉంటాయి సార్? యా, టోటల్ ఐ హ్యావ్ 87 కెమెరాస్ కంప్లీట్ బిల్డింగ్, ఆల్ ద సరౌండింగ్స్ ఆల్సో. All corridors we have CCTV, and here 24/7 medical facilities also available. There is a CMR hospital available here. సో ఇప్పుడు ఒక సర్టన్ టైంలో వీళ్ళకి ఎమర్జెన్సీ వస్తే సో వాళ్ళకి సంబంధించిన ఎంతవరకు కేర్ తీసుకుంటారు సార్ ఇక్కడ మెడికల్ పరంగా? Actually we have 4 wardens here, sir. Floor wise, each floor have 1 warden. Warden will accompany with that 6 student. అంటే ఒక ఫ్లోర్కి సంబంధించిన ఒక వార్డెన్ సపరేట్ ఉంటారు. సో అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ వార్డెన్ డీల్ చేస్తారు? యా, anytime 24/7 they will take to hospital. They will accompany with the student. ఇక్కడ హాస్టల్ వార్డెన్స్ ఇక్కడ స్టూడెంట్స్ కొంచెం సపోర్టివ్గానే ఉంటారా సార్? అంటే స్ట్రిక్ట్గా ఉండడం వల్ల వాళ్ళు కొన్ని చెప్పుకోలేకపోవచ్చు, కొన్ని విషయాలు ఏంటంటే చెప్పుకోకుండా సో వాళ్ళు ఫీల్ అయ్యి సమ్ కేసెస్ ఉండొచ్చు. See sir, if you maintain in a disciplined manner any hostel, so some rules will be there. At the same time flexibility also there with the students. Okay. సో దర్ ఇస్ నో ప్రాబ్లం. పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఉండి చదివించడానికి ఫుల్ సెక్యూర్డ్గా అయితే మీరు అసూరెన్స్ ఇస్తారు? 100% సార్. 100% అష్యూర్. సో చూసారు కదండి, ఇక్కడ ఉన్న చీప్ హాస్టల్ వార్డెన్తో అయితే మనం ఆడాం. సో ఇక్కడ కంప్లీట్గా ఫుల్ సెక్యూర్డ్ అయితే ఉంటుంది విత్ సీసీటీవీ సర్వేలెన్సెస్తో అయితే ఉన్నాయండి. సో చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటుంది. మీరు ఆఫ్టర్ 6 కనుక ఎంటర్ అయితే వితౌట్ పర్మిషన్ సో ఇక్కడ గేట్లు అనేది లాక్ అయితే వాళ్ళని క్యాంపస్లో
సంబంధించిన హాస్టల్స్లోకి అయితే అలో చేయరండి. సో ఇదండి హాస్టల్ వార్డెన్తో. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.